You're a superhero. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రైబర్ యొక్క వేరియంట్స్ గురించి మొత్తం తెలుసుకుందాం. అండ్ ఏ వేరియంట్ అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అండ్ మీ యొక్క నీడ్స్కి తగ్గట్టుగా ఏ వేరియంట్ అనేది చూస్ చేసుకోవాలనేది గురించి తెలుసుకుందాం. మనం ముందుగా ఫస్ట్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ 3990 మిల్లీమీటర్స్ అంటే 4 మీటర్కి బిలోనే ఉంటుంది కార్ అనేది. అండ్ విడ్త్ చూసుకున్నట్లయితే 1739 మిల్లీమీటర్స్, హైట్ 1643 మిల్లీమీటర్స్, వీల్ బేస్ 2636 మిల్లీమీటర్స్, బూట్ స్పేస్ 625 లీటర్స్, గ్రౌండ్ క్లియరెన్స్ 182 మిల్లీమీటర్స్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్స్ అండ్ 14 and 15 ఇంచ్ వీల్స్ అనేవి వస్తుంటాయి. నార్మల్ బేసిక్ వేరియంట్స్లో చూసుకున్నట్లయితే మీకు 14 వీల్స్ ఇస్తారు. అండ్ టాప్ అండ్ వేరియంట్లో చూసుకున్నట్లయితే 15 ఇంచ్ అలాయ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఇదన్నమాట కంప్లీట్గా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఇక మనం వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. వేరియంట్స్ అనేవి మనకు దీంట్లో దగ్గర 4 వేరియంట్స్ ఉంటాయి. RXE ఓన్లీ మాన్యువల్లోనే అవైలబుల్గా ఉంటుంది. RXL చూసుకున్నట్లయితే మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. RXT చూసుకున్నట్లయితే మాన్యువల్, ఆటోమేటిక్. RXZ మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. సో దగ్గర మనకు 7 వేరియంట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4,99,000 నుంచి 7,72,000 వరకు ఉంటుంది బేస్ టు టాప్. అండ్ ఇక మనం ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు ఓన్లీ 1 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంటుంది. ఇది మనకు 72 PS ఆఫ్ పవర్ అండ్ 96 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది అవైలబుల్గా ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మైలేజ్ చూసుకున్నట్లయితే 20 km/లీటర్ వరకు మైలేజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ఇంజిన్ అనేది మనకు BS6 కంప్లైంట్ ఇంజిన్తో రాబోతుంది. అండ్ ఇదనమాట ఫ్రెండ్స్ కంప్లీట్గా ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఫ్రెండ్స్, ఇక మనం కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మస్ట్ యాడ్ అనమాట. మస్ట్ యాడ్ కలర్ అంటే మీకు నార్మల్గా సిగ్నేచర్ కలర్ మీరు యాడ్స్లో అక్కడిక్కడ నోటీస్ చేయొచ్చు, ఎల్లో లాగా కనిపిస్తుంది కదా, అది మస్ట్ యాడ్ కలర్ అనమాట. అండ్ బ్లూ, రెడ్, సిల్వర్, వైట్ ఇలా మనకు 5 కలర్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇక మనం వేరియంట్ వైజ్గా వెళ్దాము. ఫస్ట్ బేసిక్ వేరియంట్ చూసుకున్నట్లయితే RXE ప్రైస్ చూసుకున్నట్లయితే 4,99,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఓన్లీ మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంది. అండ్ ఇక ఈ వేరియంట్లో మనము సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, డ్రైవర్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. ఇక ఫంక్షనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, ఫ్రంట్ AC వెంట్స్, 12V సాకెట్ ఇన్ ఫస్ట్ రో, సెకండ్ రో సీట్స్ని మీరు స్లైడ్ చేసుకోవచ్చు, రిక్లైన్ చేసుకోవచ్చు, టంబుల్ చేసుకోవచ్చు. అండ్ 60:40 రేషియోలో స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మనకు థర్డ్ రో కూడా అంతే, మీరు సింపుల్గా ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ ఫోల్డ్ చేసుకోవచ్చు, టంబుల్ చేసుకోవచ్చు. ఇక స్టైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాడీ కలర్డ్ బంపర్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అండ్ బ్లాక్ ORVMs వస్తుంటాయి. అండ్ ఇక ప్లాస్టిక్ క్లాడింగ్ వస్తుంది, డ్యూయల్ టోన్ డాష్బోర్డ్తో ఇస్తున్నారు, ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీతో కూడిన సీట్స్ వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మనకు RXE గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవన్నమాట ఫీచర్స్. అండ్ ఇక సెకండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే RXL, ఇది మనకు మాన్యువల్లో అండ్ ఆటోమేటిక్లో అవైలబుల్గా ఉంది కదా. సో మాన్యువల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 5,78,000 ఉంటుంది అండ్ ఆటోమేటిక్ 6,18,000 ఉంటుంది. దగ్గర మాన్యువల్కి ఆటోమేటిక్కి 40,000 వరకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ జస్ట్ ట్రాన్స్మిషన్ వైజ్గానే చేంజ్ ఉంటుంది. మిగతా ఫీచర్స్ అన్నీ మనకు ఆటోమేటిక్లో మాన్యువల్లో సేమ్ వచ్చేస్తుంటాయి. అండ్ ఇక RXEతో కంపేర్ చేసుకున్నట్లయితే ఒక 79,000 అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పర్టికులర్ RXL వేరియంట్ అనేది. అండ్ ఇక మనం ఈ పర్టికులర్ RXL వేరియంట్ యొక్క మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేఫ్టీ ఫీచర్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్. ఫంక్షనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెకండ్ అండ్ థర్డ్ రో AC వెంట్స్, టిల్ట్ స్టీరింగ్, కూల్డ్ స్టోరేజ్ ఇన్ సెంటర్ కన్సోల్, ఆడియో సిస్టమ్ విత్ బ్లూటూత్ అండ్ USB ఫ్రంట్ స్పీకర్స్. స్టైల్ చూసుకున్నట్లయితే బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ అండ్ బాడీ కలర్డ్ ORVMs, వీల్ కవర్స్, ఫ్రంట్ గ్రిల్ విత్ క్రోమ్ ఇన్సర్ట్, పియానో బ్లాక్ ఫినిష్ ఆన్ డాష్బోర్డ్, వైట్ LED బ్లాక్ లైట్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, బ్లాక్డ్ అవుట్ B&C పిల్లర్స్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవన్నమాట RXL వేరియంట్ యొక్క ఫీచర్స్. ఇక థర్డ్ వేరియంట్ RXT చూసుకున్నట్లయితే RXL కంటే ఒక 50,000 ఎక్కువ ఉంటుంది. ఈ వేరియంట్ అనేది మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వేరియంట్లో ఆల్మోస్ట్ మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. అండ్ వాటి గురించి చూద్దాం. సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే డే ఆర్ నైట్ IRVM ఇస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ చూసుకున్నట్లయితే 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇది మనకు ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. అండ్ రియర్ స్పీకర్స్ కూడా వస్తున్నాయి.
ఇక ఫంక్షనల్ వైజ్గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్, రియర్ పవర్ విండోస్, కూల్డ్ లోవర్ గ్లో బాక్స్, అప్పర్ గ్లో బాక్స్, 12 వోల్ట్ సాకెట్ ఇన్ సెకండ్ రో, ప్యాసింజర్ సైడ్ వ్యానిటీ మిర్రర్, సీట్ డ్రావర్ అండర్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్స్, రియర్ క్యాబిన్ లైట్. సో స్టైల్ చూసుకున్నట్లయితే రూఫ్ రైల్స్, మోర్ క్రోమ్ ఆన్ ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, పియానో బ్లాక్ ఫినిష్ ఆన్ డాష్ బోర్డ్, క్రోమ్ అరౌండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, క్రోమ్ ఆన్ ఫ్రంట్ సైడ్ ఏసీ వెంట్స్, క్రోమ్ ఆన్ ఏసీ నాబ్స్. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మనం RXT ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ మీకు అన్ని మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అనేవి వచ్చేస్తుంటాయి ఒక 50,000 RXL కంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే. అండ్ ఇక RXZ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది మనకు RXT కంటే ఒక 54,000 ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంక్రిమెంటల్ వాల్యూకి ఈ మనీకి కరెక్ట్గా జస్టిఫై చేసేస్తుంది అనమాట. పైసా వసూలు వేరియంట్ అనమాట ఇది. అండ్ ఇక ఈ వేరియంట్ల గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకున్నట్లయితే సేఫ్టీ వైజ్గా ఫ్రంట్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ వైపర్ అండ్ వాషర్, రియర్ డీఫాగర్, వైడర్ టైర్స్. ఎంటర్టైన్మెంట్ అండ్ ఫంక్షనల్ వైజ్గా చూసుకున్నట్లయితే ఫ్రంట్ ట్వీటర్స్, స్మార్ట్ కీ, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, ఆటో అప్ ఆర్ డౌన్, డ్రైవర్ విండో, డ్రైవర్ సైడ్ వ్యానిటీ మిర్రర్, 12 వోల్ట్ సాకెట్ ఇన్ థర్డ్ రో. కాస్మెటిక్ వైజ్గా చూసుకున్నట్లయితే ఫ్లెక్స్ వీల్స్ వస్తుంటాయి అండ్ స్టైలింగ్ వీల్ కవర్స్ అని ఏమైనా. అండ్ LED DRLs, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ విత్ సిల్వర్ యాసెంట్స్, 15 ఇంచ్ వీల్స్ అనేవి మీకు RXZ వేరియంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఈ కార్లో మనం ఈ పర్టికులర్ RXZ వేరియంట్లో ఇవన్నమాట వచ్చే ఫీచర్స్. అండ్ ఈ కార్లో కొన్ని మిస్సింగ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉండదు, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ORVMs ఉండవు, అండ్ ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్రెస్ట్ ఉండదు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అసలే ఉండవు. సో ఇవన్నమాట కంప్లీట్గా టాప్ ఎండ్ అయినప్పటికీ మనకి ఈ వేరియంట్స్ అనేవి ఈ పర్టికులర్ ఫీచర్స్ అనేవి ఎందుకు లేవంటే ఇది మనకు బడ్జెట్ MPV కాబట్టి సో తప్పదు అన్నమాట. బడ్జెట్లో కావాలనుకుంటే కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి ఈ పర్టికులర్ ఫీచర్స్ని మిస్ చేశారు వాళ్ళు. అండ్ ఇక ఏ వేరియంట్ తీసుకోవాలి అంటే మీరు టైట్ బడ్జెట్లో ఉన్నట్లయితే RXE తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకు అట్లాంటిది ఏం లేదు నార్మల్ బడ్జెట్ అనుకున్నట్లయితే RXL తీసుకోవచ్చు. అండ్ ఇక అంతకంటే కొంచెం ఎక్కువ స్పెండ్ చేద్దాం, అన్నీ మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అంటే టచ్ స్క్రీన్ ఇలాంటివి అన్నీ కావాలి అనుకున్నట్లయితే RXT తీసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే మా RXT కంటే RXZ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఒక 54,000 ఎక్స్ట్రా స్పెండ్ చేసినట్లయితే మీకు చాలా మంచి మంచి ఫీచర్స్ వస్తుంటాయి. అండ్ టాప్ అండ్ వేరియంట్ అనమాట. అండ్ మీకు 15 ఇంచ్ వీల్స్ కూడా అలాయ్ వీల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇవన్నీ వేరియంట్స్లో చూసుకున్నట్లయితే RXZ అనేది మోస్ట్ టాప్ రికమెండెడ్ కార్ అనమాట మా సైడ్ నుంచి. అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. మీరు పెట్టిన మనీకి అన్ని ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్నీ కవర్ అయిపోతుంటాయి. సో ఇదనమాట ఇక్కడ 4 వేరియంట్స్లో RXT మీకు పక్కా పెట్టేసేయండి. అండ్ మీ మైండ్లో ఒకవేళ RXT ఉన్నట్లయితే ఎక్స్ట్రా ఒక 50,000 స్పెండ్ చేసి RXZకి వచ్చేసేయండి అంతే. ఇక మీరు టైట్ బడ్జెట్లో ఉన్నట్లయితే RXE తీసుకోండి. అంత టైట్ బడ్జెట్లో ఎవరు ఉండరు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ 4 వేరియంట్లలో RXE, RXT స్కిప్ చేసి RXL, RXZ తీసుకోవడం బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.